ఘాటి ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో తూర్పు కనుమల్లో గంజాయి మోసే ఘాటీల కథ. క్రిష్ దర్శకత్వంలో ఘాటీల జీవితపు నేపథ్యాన్ని కథాంశంగా అనుష్క, విక్రమ్ ప్రభు, చైతన్య రావు, జగపతి బాబు ప్రధాన పాత్రలుగా వచ్చిన ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుందో చెప్పుకుందాం. డైరెక్టర్ క్రిష్ పేరు చెప్పగానే అప్పుడెప్పుడో 15 ఏళ్ల క్రితం వచ్చిన గమ్యం వేదం సినిమాలు ఎప్పటికీ గుర్తుకు వస్తాయి. తర్వాత కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి, కృష్ణమంది, జగద్గురు వంటి సినిమాలు వచ్చినా అవి ఒక స్థాయికి వచ్చి ఆగిపోయిన సినిమాలు తప్ప వావ్ అనిపించే సినిమాలు అయితే కావు. ఒక మంచి పాయింట్ ని కథాంశంగా ఎంచుకోవడం క్రిష్ బలం, దాన్ని అంతే బలంగా తెర మీద చూపలేకపోవడం అతని బలహీనత. ఘాటి సినిమాలో కూడా గంజాయి యువకుల జీవితాల మీద అంతటి ప్రభావం చూపుతుందనేది చిన్న చిన్న మాంటేజ్ షాట్స్ తో మొదలుపెట్టిన దర్శకుడు తూర్పు కనుమల్లో పండించే ఆ గంజాయిని ఎత్తైన ఘాట్ల మీదుగా మోసే అక్కడి వాళ్ళ తెగువని, పోలీసుల దాడుల్లోనూ ఘాట్ల మీద జరిగే ప్రమాదాల్లోనూ ప్రాణాలు పోతున్నా సరే తప్పనిసరిగా అదే పని చేయాల్సిన అక్కడి గ్రామ ప్రజల జీవితాలను చక్కని విజువల్స్ తో ఆసక్తిగా మొదలుపెట్టాడు. కనుమల్లో పండే ఆ గంజాయి పంట మీద కానీ, దాన్ని మోసే ఘాట్ల మీద కానీ పూర్తి ఆధిపత్యం దాన్ని ఎక్స్పోర్ట్ చేసే కాష్టాల నాయుడు, కుందుల నాయుడు సోదరులదే. పోలీసుల దాడిలో తండ్రి చనిపోవడంతో మళ్ళీ గంజాయి మోసే పనికి వెళ్ళని తల్లికి మాటిచ్చిన హీరో దేశీరాజు మళ్ళీ ఏ పరిస్థితుల్లో తన మరదలు అయిన శీలావతితో కలిసి గంజాయి సప్లై చేయాల్సి వచ్చింది అనేది ఒక చక్కని ట్విస్ట్ తో కూడిన యాక్షన్ సీక్వెన్స్ తో చూపిస్తారు దర్శకుడు. ఆ తర్వాత గంజాయి వాళ్ళ జీవితంలో తెచ్చిన మార్పులు, ఈ ప్రాసెస్ లో శీలావతి ఎలా బాధితురాలైంది, ఆ తర్వాత ఎలా క్రిమినల్ గా మారింది, చివరికి తన వాళ్ళ జీవితాల్లో మార్పు తెచ్చే ఒక లెజెండ్ గా ఎలా అవతరించింది అనేది ఈ సినిమా ప్రయాణం. అయితే ఇక్కడ వచ్చిన సమస్య అంతా ఏంటంటే తన మార్క్ పక్కన పెట్టిన డైరెక్టర్ క్రిష్ ఘాటిని పక్కా కమర్షియల్ సినిమా లాగైతే మలిచాడండి. ఈ మధ్య వస్తున్న చాలా సినిమాల్లోగా ఈ గంజాయిని తరలించడానికి ఒక లోకల్ గ్యాంగ్ ఉండడం, ఆ లోకల్ గ్యాంగ్ లో ఒక కరడుగట్టిన నాయకుడు, ఈ గ్యాంగ్ మీద మళ్ళీ ఒక కార్పొరేట్ శక్తి, ఆ శక్తులకు ఎదురు తిరిగే వాళ్ళుగా హీరో హీరోయిన్లు ఉండడం, అదే పాత ఫార్ములా. కుందుల నాయుడుగా చైతన్యరావుకి అయితే చాలా మంచి స్కోప్ ఉన్న పాత్ర అయితే దొరికింది. అతన్ని ఇలా చూడడం అయితే మనకి చాలా కొంచెం కొత్తగా అయితే ఉంటుంది. దేశీరాజుగా విక్రమ్ ప్రభు కూడా చక్కని ఛాయిస్. శీలావతి పాత్రగా అనుష్క సినిమా ఆశాంతం అయితే ఉంటుంది. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ పాటలు, నేపథ్య సంగీత సినిమాకి అయితే ఉపయోగపడ్డాయని చెప్పొచ్చు. క్రిష్ రాసిన సైలోరే పాట కూడా ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఒక సాధారణ యువతిగా ఉన్న శీలావతి పాత్ర సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి రివెంజ్ మోడ్ లోకి వెళ్తుంది. చివరిలో ఘాట్లందరూ గంజాయి మోయమని కుందుల నాయుడికి ఎదురు తిరగడంతో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ తో సినిమా అయితే ముగుస్తుంది. అయితే ఆ ఫైట్ లో వాడే బాంబులు అనుష్క గ్యాంగ్ కు ఎక్కడి నుంచి వస్తాయో మనకైతే అర్థం కాదు. భిన్నమైన నేపథ్యం, చక్కని విజువల్స్ ఉన్నా కూడా ఘాటీలో కథా కథనంలో కొత్తదనం అయితే ఎక్కడా కనబడదండి. క్రిష్ తాలూకు పాత్రలు ఉన్నా కూడా క్రిష్ మార్క్ సంభాషణలు కేవలం 1-2 చోట్ల మాత్రమే వినిపిస్తాయి. సినిమా కమర్షియల్ యాంగిల్ కోసం ఎక్కువ యాక్షన్ సీక్వెన్స్ మీద శ్రద్ధ పెట్టినట్టు అనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే భయ్యా, సినిమా నేపథ్యం, విజువల్స్, మ్యూజిక్ అన్ని ఆకట్టుకున్నా కూడా కథలో ఎక్కడ క్రిష్ తాలూకు మార్కు లేకపోవడంతో కేవలం క్రిష్ సినిమాల మీద ఇష్టంతో అతని కోసమే సినిమాకి వెళ్లే వాళ్ళైతే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారనే చెప్పొచ్చు. అదండి గ్లోబల్ గిరీశం ఘాటి రివ్యూ. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.